ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. అవినీతి లేకుండా జరగడం ఏంది? ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా నేను దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే 2600 ఎంతతో ఓడిపోవడం జరిగింది. ధర్మవరం పట్టణంలోనే ఎప్పుడు నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో, కొత్తగా వచ్చింది, ఏమి నన్ను ద్వేషించినారు, ఏదైనప్పటికీ కూడా ఇది నాకు ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఎందుకంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు అంతమందికి ఒక మేనిఫెస్టో చెప్పి ఆ మేనిఫెస్టోలో 99% చెయ్యాలి అనే ఆలోచన. అవినీతి లేకుండా జరగడం ఏంది? ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా నేను దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే 2600 ఎంతతో ఓడిపోవడం జరిగింది. ధర్మవరం పట్టణంలోనే ఎప్పుడు
నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో, కొత్తగా వచ్చింది, ఏమి నన్ను ద్వేషించినారు, ఏదైనప్పటికీ కూడా ఇది నాకు ఒక ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఎందుకంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఈ బండారు సత్యనారాయణమూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా. ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఆయన కూతురుంది, ఆయన కోడలుంది, వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాటికి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి?